ఒకే వాక్యాన్ని చదివేటువంటి వాళ్ళు ఒకే బోధలో గనక ఉన్నట్లయితే ఈ వన్నెస్ అనేది ఐక్యత సాధ్యపడదా? ఒక ఆయన అంటున్నాడు అది ఎప్పటికీ అవ్వదండి అని. అవ్వదు అంటే మీరు కరెక్టా, క్రీస్తు ప్రభు కరెక్టా అని అన్నాను నేను. మీరు అవ్వదు అంటున్నారు, మరి క్రీస్తు ప్రభు ఏమంటున్నాడు? యోహాను సువార్త 17వ అధ్యాయము మనం గమనించేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. యోహాను సువార్త ఇంకా చెప్పాలంటే క్రీస్తు ప్రభు యొక్క డెత్ విష్ ఇది. చచ్చిపోయేటప్పుడు నీకేం కోరిక ఉంది, చివరి కోరిక, నీ చివరి కోరిక ఏంటి అని అడుగుతారు కదా. క్రీస్తు ప్రభు ఆయన మరణానికి ముందు ఆయన ప్రార్థన చేసేటప్పుడు ఆయన అడిగినటువంటి ఆయన చివరి కోరిక డెత్ విష్, ఆయన ఏమని కోరుకున్నాడంటే దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం మనం గమనించినప్పుడు 17వ వచనం నుంచి, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. ఎందులో ప్రతిష్ఠ చేయాలట? మనుషుల బోధల్లో కాదు, సత్యములో వాళ్ళని ప్రతిష్ఠ చేయి, నీ వాక్యమే సత్యము. అంటే వాళ్ళని దేనిలో ప్రతిష్ఠ చేయమంటున్నాడు? నీ వాక్యంలో వాళ్ళని ప్రతిష్ఠించు, అది సత్యం. అదే